పాప పుట్టాక పాప పుట్టిన 8 months కి ఆ పాపను వదిలేసి వెళ్ళిపోయింది సార్ మా అక్క. ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా అక్క? వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయింది సార్. బిడ్డను కనేసిన తర్వాత బాయ్ ఫ్రెండ్ గుర్తురావటం ఏంటి? మీ అక్కని ఎంత ఫోర్స్ చేసి పెళ్లి చేయించారు. ఆవిడేమో ఆవిడ దారి చూసి ఇప్పుడు సమాజం మొత్తం నన్ను ఏమంటుంది, ఇప్పుడు పిల్లం వదిలేసి కూడా ఒకలా ఉంటుంది కాబట్టి పిల్లం పోయింది. పెళ్లి చేసుకోవాలి అనే దానికి ఒక 10 పాయింట్లు మనం పెట్టుకుంటే ఎంత ఉద్దేశం ఇస్తారా? కంప్లీట్ జీరో సార్. నేను అసలు ఏ పాయింట్స్ ఇవ్వను సార్. నన్ను చేసుకుంటున్నావా లేదంటే పెళ్లి చేసుకుంటున్నావా? నేను పెళ్లి చేసుకుంటా, నేను నిన్ను చేసుకొని అంటున్నా. నీ చేత నీ మెడ ఉంచడం గురించి బిడ్డనన్నా తీసుకెళ్తాననే మాట వస్తుంది. నువ్వు బిడ్డ లేకుండా ఉండగలవా? నేను ఉండగలను సార్, కానీ పాపే ఉండలేదు సార్. అదేదో రాక్షసుడికి ఆకలేస్తే కనుక రోజు అదేదో ట్రక్ లోడు ఫుడ్ని ఒక మనిషిని పంపించేవారంట బలిపశువు కింద. నువ్వు బలిపశువు అవ్వకూడదు ఇక్కడ. నాకు పెళ్లి ఇష్టం లేదు బాబా. నాకు పర్సనల్ లైఫ్ ఉంటది కదా. పాపనైతే నేను చూసుకోగలను కానీ మా అక్క చేసిన తప్పుకి నేనైతే బలవకూడదు కదా. మీ ఫ్యామిలీ చేసిన తప్పుకి నేను బలైపోవాలా? ఇప్పుడు 10 మందిలోకి వెళ్తే నా తల ఎత్తుకుని చూపించాలి జనాలకి. ఈవిని పెళ్లి చేసుకుంటే తలెత్తాడు సార్. ఇప్పుడు పెళ్లి చేసుకుని వాడెవడు వచ్చి నాకు పెంచడం ఏంటి సార్? ఇందాక నుంచి మీరు వెళ్ళిపోయింది అంటున్నారు కానీ వెళ్ళిపోతాను లేచిపోయింది. మీ ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్ల యొక్క ఆలోచన ఏంటి? అబ్బాయి ఎవరిని కోరుకుంటుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి అయిపోయిన తర్వాత పారిపోద్దా అనేటటువంటిది కూడా లేకపోవడం అనేది అంతే ఆశ్చర్యకరం. BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. 8367215215. ఐక్రియేట్ డిగ్రీ కాలేజెస్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, అరుణ అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. బావా మరదల మధ్య జరుగుతున్న ఒక చిన్న ఇష్యూ అంటానికి వీలు లేదేమో. నేను మెయిల్ చూసాను, చాలా పెద్ద ఇష్యూ నడుస్తా ఉంది. బావ మరదలు అనగానే నేను మేనత్త మేనమామ పిల్లలు అనుకున్నా. కాదండి, అక్క భర్తతో. సో దానికి ఖచ్చితంగా మనం వెంటనే సలహా ఇవ్వాలి అని అనిపించి ఈరోజు నేను అరుణాని లైన్లోకి తీసుకోవాలనుకుంటున్నానండి. ఒకసారి కాల్ చేస్తాను. తప్పకుండా మేడం. హలో హలో, నమస్తే అండి. అరుణ గారా మాట్లాడేది? ఎవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తూ ఉన్నాను. నమస్తే మేడం. నమస్తే. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీ సమస్యని సార్ ముందు పెట్టండి. ఓకే మేడం. నమస్కారం అరుణ గారు. నమస్తే సార్. ఏమ్మా బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి అమ్మా, సమస్య ఏంటమ్మా? మాది ఖమ్మం సార్. ఫ్యామిలీ వచ్చేసి 4 members సార్. నేను, మా అక్క, మా మదర్, ఫాదర్, మొత్తం 4 ఉంటాం సార్. మా అక్కకి 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయ్యాక పాప పుట్టింది సార్. పాప పుట్టిన 8 months కి ఆ పాపను వదిలేసి వెళ్ళిపోయింది సార్ మా అక్క. ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా అక్క? వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయింది సార్. ఓకే. సో తనకి ఇష్టం లేని పెళ్లి అనమాట ఇదైతే. అనుకుంటా సార్. అప్పుడైతే మాకేమీ చెప్పలేదు సార్. తను వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? పాప పుట్టిన ఎంతకాలంకి? పాపకి 8 months ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. 8 months. అబ్బా. అక్క మీతో కూడా ఏం డిస్కస్ చేయలేదు అవునా? ఇప్పుడు ఏం చేయలేదు మేడం. ఏం చదువుకుంది తను అసలు? తను డిగ్రీ కంప్లీట్ చేసింది మేడం. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఎవరికి తెలియదమ్మా ఇంట్లో? అంటే ఎవరికి తెలియదు సార్. ఎప్పుడు మాకెప్పుడు కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడలేదు సార్ మా దగ్గర. అయ్యో, మరి అంత పిచ్చితనం అమ్మా. పెళ్లి వరకు వచ్చి బిడ్డను కనేసిన తర్వాత బాయ్ ఫ్రెండ్ గుర్తురావటం ఏంటి? వెళ్ళిపోయింది సార్. పాప నా దగ్గరే ఉంటుంది సార్. నేనే చూసుకుంటున్నాను సార్ పాపని. చాలా బాగా అటాచ్ అయిపోయింది సార్ పాప. ప్రస్తుతం మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 26 సార్. మా ఇద్దరికి 2 years గ్యాప్ సార్. నాకన్నా 2 years పెద్ద. మీరేం చేస్తూ ఉంటారమ్మా? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. వెరీ గుడ్ అమ్మా. సో మీరు బాగా చదువుకున్నారు, అక్క బాగా చదువుకున్నారు. అక్క చేసిన తప్పుకి బిడ్డను నువ్వు మోస్తున్నావు, అంతేగా? అవును సార్. సంతోషం, పెద్ద మనసు. ఇప్పుడు కన్సర్న్ వచ్చేసి మా పేరెంట్స్ అండ్ మా బావ కూడా మ్యారేజ్ చేసుకోమని అడుగుతున్నారు సార్ మా బావని. మిమ్మల్ని అమ్మా? బావని చేసుకోమని తను అడుగుతున్నారు. బావ ఎక్కడున్నాడమ్మా? అంటే ఈ 2 years బట్టి, అంటే 8 months, ఒక 12 months, 1.5 year బట్టి బావ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? అక్క వెళ్ళిపోయిన తర్వాత అతని మానసిక పరిస్థితి ఏంటి?
బావ హైదరాబాద్ లోనే ఉంటున్నారు సార్, జాబ్ చేసుకుంటున్నారు. కాదమ్మా, బిడ్డ ఇక్కడ ఉంది, బావ కూడా ఇక్కడే ఉంటున్నాడా? మీతో పాటు ఉంటున్నారా? సార్ పాప నా దగ్గర ఉంటుంది సార్, ఆయన సెపరేట్ గానే ఉంటున్నారు మేడం. ఓకే. పాపను చూడటానికి వస్తూ ఉంటారా? అప్పుడప్పుడు వస్తారు మేడం. పాపని అప్పుడప్పుడు వస్తారు, చూసుకుంటారు, అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు. సో మీ ఫ్యామిలీతో అక్కిలా వెళ్ళిపోవటం వల్ల మిమ్మల్ని అవమానించటం కానీ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ జరగలేదు. మీ ఫ్యామిలీతో కూడా కనెక్టివిటీ అయితే ఉంది బావకి. ఉంది సార్. సహజంగా క్వశ్చన్స్ వస్తాయి కదమ్మా, ఎవడు అబ్బాయి, అతనితో ఎలా వెళ్ళిపోయింది, ప్రస్తుతం ఎక్కడుంది, మీకు తెలిసే చేశారు, మీరు మోసం చేశారు అనేటటువంటి మాటలు అటువైపు నుంచి వస్తాయి కదా. అంటున్నారు సార్ మా బావ వచ్చి, మీ అక్క వలన నేను ఇలా ఉన్నాను, అందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, అందరూ నన్ను అన్న మాటలు అంటున్నారు అని చెప్పేసి మా బావ మమ్మల్ని అంటున్నారు సార్. అతను కోపంగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? అలాగని ఏం లేదు సార్. అంటే మీ అక్క ఎలా వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు కూడా పాపను చూసుకుంటున్నావు, సో నిన్ను కూడా నేను బాగా చూసుకుంటాను, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి ఇష్టపూర్వకంగా అడుగుతున్నారు సార్. నీ రియాక్షన్ ఏంటన్న తర్వాత అడుగుదాం. అమ్మ నాన్న ఏమంటున్నారు? వాళ్ళు కూడా ఓకే అన్నట్టే అంటున్నారు సార్, కానీ నేను వాళ్ళకైతే అడుగుతున్నాను సార్, ఇది కరెక్ట్ కాదు కదా అన్నట్టు. వాళ్ళు కూడా ఓకే నీ ఇష్టమే అన్నట్టు వదిలేశారు సార్. ఎవరి వైపు నుంచి మీకు ఫోర్స్ అయితే లేదు? ఫోర్స్ ఏం లేదు మ్యామ్, కాకపోతే కొన్ని రోజుల నుండి మా బావ అయితే బాగా ఇబ్బంది పెడుతున్నారు మేడం. కొంచెం డిఫరెంట్ గా మాట్లాడడం ఇదంతా చేస్తున్నాడు సార్. అంటే డిఫరెంట్ గా అంటే అమ్మా తెలుసుకోవచ్చా? అదే సార్, అంటే మ్యారేజ్ చేసుకుంటావా నన్ను, నువ్వే వైఫ్ లాగా అన్నట్టు మాట్లాడుతున్నాడు సార్. సో అతను ఫిక్స్ అయిపోయాడు, అంటే కరెక్ట్గా నీకు పాపతో పాటు పాపకు ఒక బాండ్ ఏర్పడేంత వరకు వెయిట్ చేశాడు. ఆబ్వియస్లీ ఫస్ట్ తల్లి పాత్ర ఇచ్చారు, తర్వాత భార్య పాత్ర కోరుకుంటున్నాడు, తెలివైనాడు. సరే అతను మనం ఏం అంటానికి లేదులేండి, కానీ అతను కూడా దెబ్బతిన్నాడు. అసలు అక్క గురించి ఏమీ డీటెయిల్స్ తెలీదమ్మా? మేము వదిలేసాం మేడం, మేమేమి అసలు పట్టించుకోవట్లేదు, మేము ఎక్కడుంది ఏంటి ఏం తెలియదు మేడం మాకు. ఫస్ట్ అది ప్రయారిటీ కదమ్మా. మీ ఇంట్లో బాబా రెడీ అయిపోయాడు నిన్ను పెళ్లి చేసుకోవటానికి, ఓకే నువ్వు కూడా ఓకే, కొద్ది కష్టం మీదనో నష్టం మీదో ముందుకు వస్తావు. తర్వాత ఒక 6 నెలలకి అక్క ప్రత్యక్షం అవుతే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇంట్లో వాళ్ళు కూడా టాపిక్ తీసుకురావద్దు అని చెప్పేసి అంటున్నారు మమ్మ, ఇంకా దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు. అదే తను చేసిన పనికి చాలా మనస్తాపానికి గురైనట్లున్నారు డాక్టర్ గారు. అసలు ఆ స్టెప్ క్లియర్ చేసుకోకుండా మనం నెక్స్ట్ స్టెప్ లో తీసుకెళ్ళిపోవటం అనేది ఇప్పుడు మీ అక్క తప్పు కంటే మనం పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అది నీకు సాటిస్ఫాక్షన్ అయినా ఈ డెసిషన్ అలా చేసుకోవటం? లేదు సార్, నేను అస్సలు ఒప్పుకోను సార్, నాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా సార్. ఓకే, అవుట్ ఆఫ్ 10 అమ్మా, అవుట్ ఆఫ్ 10 పెళ్లి చేసుకోవాలి అనే దానికి ఒక 10 పాయింట్లు మనం పెట్టుకుంటే పెళ్లి చేసుకోవటానికి మీరు ఎంత ఉద్దేశం ఇస్తారా? కంప్లీట్ జీరో సార్, నేను అసలు ఏ పాయింట్స్ ఇవ్వను సార్, నాకు అసలు ఇష్టం లేదు సార్. ఇంకా కంప్లీట్గా ఒక సైడ్ వచ్చేసామమ్మా మన బ్యాంక్. మరి అదే బలగుద్దినట్టు గట్టిగా చెప్పచ్చు కదమ్మా ఇంట్లో వాళ్ళకి. నేను మా పేరెంట్స్ కి అయితే చెప్పాను సార్, వాళ్ళు ఏమీ అలానే ఒప్పుకున్నారు సార్, నీ ఇష్టం చేసుకుంటే చేసుకో లేదంటే లేదు అన్నట్టే ఒప్పుకున్నారు సార్. నేను వాళ్ళనైతే కన్విన్స్ చేయగలుగుతున్నాను కానీ మా బావని నేను చేయలేకపోతున్నాను సార్. అమ్మ ఇక్కడ బావని కన్విన్స్ చేయడానికి నీకేంటి ఆటంకం అంటే పాపని, అదే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. పాప దూరం అవుతుందనా? అలా అని ఏం లేదు సార్, పాపనైతే నేను చూసుకోగలను సార్. అంటే నేను వేరే మ్యారేజ్ చేసుకున్నా సరే నాకు వచ్చే హస్బెండ్ నేను ఒప్పించుకోగలుగుతాను సార్. కరాఖండిగా నాకు ఇష్టం లేదు బావా అనే మాట మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? దానికి ఏమైనా బలమైన కారణం చెప్తున్నాను మేడం, గట్టిగా చెప్తుంటేనే ఇప్పుడు మీ అక్క చేసిన దానికి నేను ఏం చేయాలి, అందరూ నన్ను అడుగుతున్నారు, నన్ను ఇలా చేస్తున్నారు, నాకు నీ మీద ఇష్టం ఉంది అన్నట్టు మాట్లాడుతున్నాడు మేడం. ప్రేమని సో చూపిస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు అంటే అతనికి నీ మీద ఎందుకు ఇష్టం ఉంటుందమ్మా నా బొంద? ఎందుకంటే సడన్గా రీప్లేస్మెంట్లోకి వచ్చావు, మీరందరూ గిల్ట్తో చచ్చిపోతున్నారు, మీరందరూ బాధపడుతున్నారు, అయ్యో ఏదో ఒకటి చేయాలి, ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేయడం కాదు మేము చేయట్లేరా తప్పు చేసినట్టు అవుతుంది అనేది నెంబర్ 1. నెంబర్ 2, బావకు కూడా ఎంతో కొంత అనుమానం ఉండుంటుంది. మీకు ఎక్స్ అనేటటువంటి బాయ్ ఫ్రెండ్ మీ అక్కకున్నాడు, ఇదంతా కప్పిపుచ్చి మీరు దొంగతనంగా పెళ్లి చేశారనే అనుమానం అతనికి ఉంటుంది. నానా మాటలు అన్నారు, మీరు మాటలు పట్టడం తప్ప ఇంకో దారి దిక్కు లేదు. దీనికి ఏదో పరిష్కార మార్గం కావాలంటే అతను కోరుకున్నది మీరు త్యాగం చేయాలి. అతను కోరుకునేది నువ్వు త్యాగం చేసేది నీ జీవితాన్ని. సో ఇక్కడ ప్రేమ దోమ అంటూ ఏమీ లేవమ్మా. ఇది 2 విధాలుగా చూడాలమ్మా. ఒకటి బావపడేటటువంటి వేదన ఒకటి, కానీ ఆ వేదనకి సొల్యూషన్ నువ్వు కాదు. అవును సార్. అదేదో రాక్షసుడికి ఆకలేస్తే కనుక రోజు అదేదో ట్రక్ లోడు ఫుడ్ని ఒక మనిషిని పంపించేవారంట బలిపశువు కింద. పురాణాల్లో మనం చదువుకునేవాడు. ఆ విధంగా ఉండకూడదు నీ జీవితం, నువ్వు బలిపశువు అవ్వకూడదు ఇక్కడ. ఆ బిడ్డ మీద నువ్వు ఒక ఫీలింగ్ పెంచుకున్నావు, అది నిన్ను వెనక్కలాగుతుందేమో, లేదంటే ఎప్పుడో కళాఖండిగా చెప్పేసేది బాబా నీ స్థానం అది, నువ్వు జరిగినటువంటి అన్యాయంకి మేమందరం సానుభూతి చూపెడతాం, కానీ దాని రెక్టిఫికేషన్ నేను కాదని చెప్పేసి ఉండేదాన్ని. నువ్వు ఎందుకో ఆగుతున్నావు, ఎందుకో సంకోచిస్తున్నావు. ఆ సంకోచం ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు. బావ ఫ్యామిలీకి ఓకేనా నిన్ను చేసుకోవటం? అది తెలియదు సార్, నేనైతే గట్టిగా చెప్పాను సార్, నేనైతే చేసుకోను అని చెప్పి. ఓకే నువ్వైతే చెప్పేసావు. మరి అతను ఏమంటారు దానికి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా బిడ్డను నాకు ఇచ్చేసే, నేనే చూసుకుంటాను, నీకు అనవసరం, అట్లా ఏమన్నా మాట్లాడుతున్నారా? అలా అని ఏం లేదు మేడం. ఓకే, బాగా చూసుకుంటున్నావు కదా,
అన్నట్టే మాట్లాడతాడు మ్యామ్ పాప గురించి అయితే. అమ్మ ఒక హైపోథెటికల్ స్టేట్మెంట్ అమ్మ, పాసిబుల్ ఇదే అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా జరగచ్చు. నువ్వు గట్టిగా బావని గట్లా వస్తున్నావు అనుకో, బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు అనుకో బావ, నీకు ఓకేనా? నా దగ్గర హ్యాపీగా ఉంటది కాబట్టి నేనే చూసుకుంటాను సార్. కాదురా, నువ్వు చూసుకోవటానికి నీ హక్కు కాదు కదమ్మా. అక్క స్థానంలో నువ్వు కూర్చుని టెంపరీగా పాపను చూసుకుంటున్నావు, పెంచుతున్నావు, పెద్ద చేస్తున్నావు. రేపొద్దున నువ్వు గట్టిగా నో అంటే కనుక అతను వెళ్ళి ఇంకో ఆవిడని చేసుకుంటాడు, నా బిడ్డను నాకు ఇయ్యి అంటాడు. లేదంటే పెళ్లి చేసుకోకపోయినా నీ చేత నీ మెడ ఉంచడం గురించి బిడ్డనన్నా తీసుకెళ్తాననే మాట వస్తుంది. నువ్వు బిడ్డ లేకుండా ఉండగలవా పాపం లేకుండా? నేను ఉండగలను సార్, కానీ పాపకి నేను బాగా అలవాటు అయిపోయాను సార్. సో పాపే ఉండలేదు సార్. అరుణ, ఇంకొక విషయం, ఇంకొక కోణం కూడా, ఇప్పుడు రేపొద్దున మీరు పెళ్లి చేసుకుంటారు, అతను యాక్సెప్ట్ చేయకపోవచ్చు వచ్చే పర్సన్, అప్పుడు ఏం చేస్తారు? మేడం నాకు ఇదంతా సిచ్యుయేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పాపను కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళని అయితే నేను పెళ్లి పెళ్లి చేసుకుంటారు. చేసుకుంటాను మేడం. చేసుకుంటారా? ఎవరిని ఉన్నారమ్మా నీకు ఆల్రెడీ? అంటే మీరు ప్రేమించిన మీ వాళ్ళు, దృష్టిలో మిమ్మల్ని అర్థం ఎవరైనా చేసుకునే ఉన్నారా? వాళ్ళు ఎవరు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎవరు లేరు సార్. ఫ్యూచర్ అయితే నేను చెప్పలేను సార్. ఐ మీన్ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇంకా అది నా పర్సనల్ వరకే వదిలేస్తాను సార్. ఓకేనమ్మా. ఇప్పుడు ఎవరితో మాట్లాడమంటావు అమ్మా? ఒకసారి మా బావతో మాట్లాడాను సార్. బావగారితోనా? ఇంకొక పాయింట్ చెప్తాను బావ కనెక్ట్ చేసే ముందు. పాపకి ఒక తల్లిగా మీ స్థానాన్ని వీలైనంత తొందరగా నా స్థానం టెంపరీ అనేటటువంటి మెంటల్ స్టేట్లోకి మీరు రావాలమ్మా. పాపకి మీరు ఎంత పెద్ద మనసు చేసుకుని ఒక సహాయాన్ని అందిస్తున్నారో ఒక తల్లి స్థానంలో కూర్చుని, అది ఎల్లకాలం మీరు పోషించలేదు. ఎందుకంటే కనుక ఎంత పెద్ద మనసు ఉన్నా కూడా వచ్చేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా అదే అర్థం చేసుకునేటటువంటి పెద్ద మనసు ఉండాలి. కాబట్టి ఇది మీ కెరియర్ని, మీ ఫ్యూచర్ని, మీ పర్సనల్ లైఫ్ని డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక మంచి పని చేసుకోకపోయి ఇంకో విధంగా మీ జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే, పాపని నేను చేయగలనంత చేశాను, పాపను తీసుకెళ్ళి పాప ఎక్కడ చెందాలి అనేటటువంటిది పాపకి ఎక్కడ రాసి పెట్టుంటుందో అక్కడ దాని వరకు కూడా నేను రెడీ అన్నట్టుగానే మాట్లాడితే ఈ మనిషి ఒక మెట్టు కిందకి దిగి వస్తాడు. ఈ పాప మీద ఉండేటటువంటి విపరీతమైన విమోషన్ అతను ఎదుర్కొంటా మీరు మాట్లాడితే దాన్ని అతను తిమ్మిని చేస్తాడు అనేటటువంటిది నా భయం. అది ఒక్కసారి గమనంలో పెట్టుకోండి అతనితో మాట్లాడే ముందు. అతని పేరేంటండి? మీ బావగారి పేరేంటి? సురేంద్ర మేడం. మరి ఒకసారి కనెక్ట్ చేస్తారా అరుణ? ఓకే మేడం. ఓకే. The person you are speaking with has put your call on hold. హలో 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 బావా, ఎక్కడున్నావు? చెప్పు. ఏంటి చాలా రోజులు కాల్ చేసావు? ఊరికనే బావా, నార్మల్ గా మాట్లాడదామని చేసా. ఏంటి ఏమనుకుంటున్నావు? ఏంటి ఒప్పుకుంటున్నావా? నాకు పెళ్లి ఇష్టం లేదు బావా. నాకు పర్సనల్ లైఫ్ ఉంటది కదా. పాపనైతే నేను చూసుకోగలను గానీ పెళ్లి అయితే చేసుకోలేను బావా. నన్ను చేసుకోనంటున్నావా లేదంటే పెళ్లి చేసుకోనంటున్నావా? నేను పెళ్లి చేసుకుంటా. నేను నిన్ను చేసుకోని అంటున్నా. నాకేం తక్కువ అని? తక్కువని కాదు బావా, నేను నిన్నైతే అలా చూడలేదు. మీ అక్కని ఎంత ఫోర్స్ చేసి పెళ్లి చేయించారు. ఆవిడేమో ఆవిడ దారి చూసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు సమాజం మొత్తం నన్ను ఏమంటుంది? ఇప్పుడు పిల్లం వదిలేసి కూడా ఒకలా ఉంటుంది, కాకపోతే పిల్లం లేచిపోయింది. అర్థమైందా? నువ్వేదో అర్థం చేసుకుంటా కదా అని చెప్పి నేను చెప్తుంటే. కానీ మా అక్క చేసిన తప్పుకి నేనైతే బలవకూడదు కదా. మీ ఫ్యామిలీ చేసిన తప్పుకి నేను బలైపోవాలా? మేము కూడా బాధపడుతున్నాం బావా, కానీ దానికి నేనే సొల్యూషన్ కాదు కదా. ఇప్పుడు 10 మందిలోకి వెళ్తే నా తల ఎత్తుకుని చూపించాలి జనాలకి. పెళ్లి చేసుకుంటే నాకైతే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బావా. ఇప్పుడు ఇష్టం లేదు, ఒక 2 సంవత్సరాల తర్వాత ఇష్టం అవుతుంది కదా. అప్పుడు నేను వెయిట్ చేస్తాను, ఫోర్స్ చేయట్లేదు కదా. నేను ఎప్పుడు నిన్ను ఒక హస్బెండ్ గా ఎప్పుడు ఊహించలేదు బావా. పాపకి తల్లిగా అయితే నేను ఉండగలను, కానీ నీకు భార్యగా అయితే నేను అస్సలు ఉండలేను బావా. అలా ఎలా కుదురుద్ది? సురేంద్ర గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నమస్తే అండి. సారీ, మేము బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాము. నాతో పాటు మన సీనియర్ హోస్ట్ జయ గారు కూడా ఉన్నారు. మా ప్రోగ్రామ్ గురించి మీకు కొద్ది తెలిసే ఉంటుంది బహుశా. అవునండి, తెలుసు. మా వాళ్ళు కూడా చూస్తుంటారు చాలా మంది. చెప్పండి సార్. సురేంద్ర గారు, ఈ సమస్యకి పరిష్కారంగా మేము మధ్యలో వచ్చాము. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా వేదంతో మాకు ఈమెయిల్ పంపిస్తే కనుక ఈ ఈమెయిల్ పికప్ చేసి ప్రత్యేకంగా ఇందులో మా పరిష్కారం చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈరోజు ఒంటరి పోరాటం అయిపోయింది. ఈరోజు అరుణది, మీ మరదలది. తల్లిదండ్రులు అంటే అమ్మ ఆలోచించుకో అమ్మ అంటున్నారు. బిడ్డను అయితే కనుక బిడ్డ మీద విపరీతంగా ప్రేమ పెంచుకుంది. మీతో ఆర్గ్యుమెంట్కి దిగే ఉద్దేశం నాకు లేదు. ఈ సమస్యని సానుకూలంగా సొల్యూషన్ రావాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను సురేంద్ర గారు. సో అది ఇప్పుడు ఏంటంటే బిడ్డతో ఒక బాండింగ్ ఏర్పడింది, కానీ మీ పక్కన ఒక భార్యగా తను నిలబడి ఉండాలనేటటువంటి ఆలోచన లేదు. కానీ మీరేమనుకుంటున్నారు?
ఈ అమ్మాయిని మీరు ఎందుకు కావాలి అనుకుంటున్నారు? ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు కావాలనుకుంటున్నారు? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునేటటువంటి ఆలోచనలో మీ ఉద్దేశం ఏంటన్నది నాకు చెప్పండి. ఈ పాయింట్స్లో నాకు కొద్దిగా క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని ఎన్నిసార్లు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు సార్? పాయింట్ టు బి ఉండాలనుకున్న వాళ్ళు అయితే ఉంటారు కానీ పాయింట్ టు బి నోటెడ్. ఇప్పుడు 8 నెలలు పాపను వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. నేను వెళ్ళి అడిగితే మహా అంటే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళ చెల్లి పాత చూడలేకో, లేకపోతే పాప మొహం చూసో ఉంటే మహా అంటే ఒక సంవత్సరం ఉంటుందేమో. మళ్ళీ ఇంకొకటి ఎవడో పిలిచాడని చెప్పి వెళ్ళిపోవాలన్న గ్యారంటీ ఏముంది? మీరు గ్యారంటీ అని ఇవ్వగలరు నాకు దానికి? నో నేను గ్యారంటీ ఇవ్వటము, మీ అమ్మ నాన్నగారు గ్యారంటీ ఇవ్వటం ఎవరండి? నేను వచ్చిన అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోదా లేదా అనేది గ్యారంటీ. మీ పాయింట్ చాలా బాగుంది. కానీ ఏమైనా ప్రయత్నం చేశారా? వాళ్ళకి చేతులు ఎత్తేసారు, మీరు చేతులు ఎత్తేసారు, నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోయారు, అక్కడ మనం ఫైట్ చేసేసుకుంటున్నాం. నాకు ఇందాకటి నుంచి అర్థం కానిది ఏంటంటే ఆ సబ్జెక్టు నాకే కాదు, చూసేటటువంటి కొన్ని లక్షల మంది ప్రేక్షకులకు కూడా ఈ ప్రశ్న వస్తుంది. ఆ సబ్జెక్ట్ ఎలాగా ఇన్కంప్లీట్గా ఎలా వదిలేశారు? తెలుసు సార్, నేను ఎంక్వైరీ చేశాను ఆల్రెడీ. ఓకే, ఎంక్వైరీ చేయకుండా అయితే అంత మామూలుగా వదిలేం కదా సార్. క్లాస్మేట్ ఎవరు ఉన్నారండి అక్కడ చిన్నప్పుడు పరిచయం ఎవరు, సో వాళ్ళు ఇంటర్ డిగ్రీ ఎలా వచ్చేసరికి వాళ్ళు కొంచెం అనుకున్నారంటే కాకపోతే కుదరలేదు. కుదిరిపోయేసరికి అప్పుడైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుని ఇలా ఏదో మాట్లాడుకుని చేసుకోవాలి కదా. అలా చేసుకోవడం మానేసి పెళ్లి చేసుకున్నాను, 8 నెలల పిల్లలు నాతో చేతిలో పెట్టి ఇప్పుడు నాకు టాటా చెప్పేసి వెళ్ళిపోతే నేను ఎంతవరకు ఇవన్నీ ఫేస్ చేసుకుంటగలను? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? సో తనైతే అక్కడ హ్యాపీగానే ఉందనా? హ్యాపీగా ఉండనివ్వండి, ఎలానే ఉండనివ్వండి, నాకు అనవసరం సార్. ఇందాక నుంచి మీరు వెళ్ళిపోయింది అంటున్నారు కానీ వెళ్ళిపోతాను, లేచిపోయాను. ఈ వర్డ్ కరెక్ట్ సార్ తనకి. మనం ఏం మాట్లాడలేమండి, ఎందుకంటే అమ్మాయి చేసిన తప్పు కాబట్టి. 2 ఇష్యూస్ సురేందర్ గారు. ఒకటి, ఇది మీ బాధ వర్ణాతీతం. ఎందుకంటే మేము ఎన్ని విధాలుగా మీకు సానుభూతి చూపెట్టినా అయ్యో పాపం అన్నా కూడా తీరినటువంటిది. ఎటువంటి తప్పు చేయకుండా పెద్దల సమక్షంలో, పోనీ లవ్ మ్యారేజ్ అంటే ఏదో అనుకోవచ్చు, పెద్దల సమక్షంలో నలుగురు ఎంతో హ్యాపీగా చేసుకున్నటువంటి ఒక పెళ్ళిని ఈరోజు ఒక బిడ్డని ఒక భర్తని అనాథలు చేసిపోయింది ఆ అమ్మాయి. అసలు అది మేము ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా అది మేము మిమ్మల్ని గ్రాటిఫై చేయలేం, సాటిస్ఫై చేయలేం. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఆ అంశానికి ఈరోజు అరుణ్తో పెళ్లి చేసుకుంటాను అనే దానికి ఏ విధంగా మీరు ముందుకు వచ్చారంటే అరుణ్ మీద మీకు ప్రేమ, లేదంటే జరిగినటువంటి తప్పుకి వాళ్ళు సంజాయిషిగా లేదో పరిష్కారంగా వాళ్ళు ముందుకు రావాలా, దాని గురించా? ఆ అమ్మాయి ఏమనుకుని లేచిపోయిందో ఏంటో వాట్ ఎవర్ రీజన్స్ కానీ ఆవిడ వెళ్ళిపోయిన నుంచి పాపకి మంచి చెడ్డలు చూసుకుంది మాత్రం మా మరదలే అవునవును, పర్ఫెక్ట్ మదర్, సూపర్ మదర్. చూసాను సార్ నేను, నాకు అందుకే నాకు కావాలనిపించింది. ఎందుకంటే వాళ్ళ మదర్ కంటే ఇంకా ఎక్కువ బాగా చూసుకుంటుంది ఆ అమ్మాయిని. సో ఓన్లీ ఏంటంటే మదర్ రోల్ చాలా బాగా చూసుకుంటుంది అనేది మీరు 1 year బట్టి చూశారు కాబట్టి దానికి ఫుల్ మార్క్స్ పడినాయి కాబట్టి ఈ అమ్మాయి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి, మీ భార్య కింద ఉండాలని మీరు అనుకుంటున్నారు, అంతేనా? అవును సార్, అవును సార్, అంతే సార్. ఇంకేమైనా ఉందా సురేందర్? ఇంకేం లేదు సార్, ఒక మంచి భార్యగా నాకు, ఒక మంచి తల్లిగా మా పాపకి ఉంటారు చాలు సార్. మీ ఇద్దరి మధ్యన కామన్ ఆస్పెక్ట్ ఏదన్నా ఉంది అంటే నేను ఇందాక అనుకున్నట్టే పాపను బాగా చూసుకుంటుందని మీరు, పాపతో బాండింగ్ పెంచుకుందని ఆవిడ. సో ఈ కామన్ ఆస్పెక్ట్ తప్ప ఇంకో విధంగా తను చూడలేకపోతుంది. అంటే మానసికంగా మిమ్మల్ని ఒక భర్త స్థానంలో చూసి, లేదంటే మీరు తను ఎంతైతే కావాలి అనుకుంటున్నారో అదే స్థాయిలో మీ మరదలు మిమ్మల్ని కావాలి అని అనుకోవట్లేదు. మరి అలాంటప్పుడు ఎలాగా ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? నాకు జరిగినటువంటి గాయాన్ని వాళ్ళు వచ్చి ఆయింట్మెంట్ రావాల్సిన అవసరం లేదండి, దాని గురించి నేను అరుణ్ని కోరుకోవట్లేదు అనేది అది తీసేశాడు. మీ కుటుంబం మీద కోపమా పగ అనేటటువంటి సబ్జెక్ట్ కూడా అతని మాటల్లో నాకేం కనిపించట్లేదు. ఉంటే ఉండుండొచ్చు, చెప్పకుండా చేశారని తెలిసి చేశారు అనేటటువంటిది ఎంత తెలియకపోయినా కూడా ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి యొక్క మనసులో ఏ అబ్బాయి ఉన్నాడన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రుల మీద, మీ కుటుంబం మీద ఉంది. అది కాకుండా వెంటనే తీసుకొచ్చేసి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి చేసేస్తే ఆ అమ్మాయి ఒక అడుగు ముందుకెళ్ళి బిడ్డను కనేసి మీకు గిఫ్ట్గా ఇచ్చి పారిపోయింది. ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియదు అంటాం కూడా మీ పిచ్చితనమే. అసలు అంత తెలియకుండా మీ ఇంట్లో అమ్మాయి ఏ హాస్టల్లో పెరగలేదు, ఎక్కడో లేదు, అమ్మాయి మీ ఇంట్లో ఉంది. అది జరగనటువంటి అన్యాయం జరిగింది ఇప్పుడు ఆ అబ్బాయి జీవితానికి. ఈరోజు ఆ అబ్బాయి నిన్ను కోరుకోవటాన్ని తప్పు 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 అని మనం అంత వాదించినా కూడా మీ ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్ల యొక్క ఆలోచన ఏంటి, ఆ అబ్బాయి ఎవరిని కోరుకుంటుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి అయిపోయిన తర్వాత పారిపోద్దా అనేటటువంటిది కూడా లేకపోవడం అనేది అంతే ఆశ్చర్యకరం. సురేంద్ర అనేటటువంటి వ్యక్తి మంచివాడే, ఉద్యోగం చేసుకుంటున్నాడు, మీ సిస్టర్ వెళ్ళిపోయింది అని చెప్పేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ తలకిందలు ఏలాడదీయలేదు, మిమ్మల్ని కూడా బాగానే చూసుకుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు, పాపను కూడా బాగానే చూసుకుంటున్నాడు, అన్ని విధాలుగా అర్హతలు ఉన్నాయి. నీకు బ్రెయిన్ వాష్ చేయట్లేదమ్మా, క్వాలిటీస్ చెప్తున్నాను అంతే. మీ పేరెంట్స్కి కూడా యాక్సెప్టెన్స్ ఉంది, వాళ్ళ పేరెంట్స్కి కూడా యాక్సెప్టెన్స్ ఉంది, పాపతో పాటు నీకు ఒక బాండింగ్ ఏర్పడింది. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు పాపను విడదీసి నేను ఉండలేను అనేటటువంటి విధంగా మీరు మాట్లాడారు. లాస్ట్ అండ్ ఫైనల్ 10th పాయింట్ ఏంటంటే, ఇందాక అతను అన్నట్టుగా ఏదైనా 1 or 2 years ఇస్తే కనుక నువ్వు ఏదన్నా దీన్ని ఒక ఆలోచించుకోగలవా? నాట్ ఇమీడియట్లీ, యూఆర్ స్టిల్ 26, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, 28కి ఏమీ అవ్వదు. సో ఇది ఒక ఆలోచన పరంగా ముందుకు తీసుకెళ్దామా, లేదంటే ఇక్కడికిక్కడే ఈ వేదిక మీదే తగ్గొట్టేద్దామా?
సార్ ఇక్కడే సొల్యూషన్ అయితే ఇవ్వండి సార్. నేనైతే మా బావనైతే పెళ్లి చేసుకోవడానికి నేనైతే ఏ విధంగానూ రెడీగా లేను సార్. ఎందుకంటే నన్ను చూసుకున్నారు, ఓకే, పెళ్ళయ్యాక నన్ను బాగా చూసుకున్నారు. వాళ్ళు ఎక్కడ ప్లేసెస్ వెళ్ళేవారు, నన్ను కూడా తీసుకుని వెళ్ళి అంతా బానే ఉంది సార్. కాకపోతే ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ అయితే అసలు నేను ఎప్పుడు ఊహించలేదు సార్. ఆ ఊహించడం కూడా చాలా తప్పు. నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ మనసులో అతనికి స్థానం లేదనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ అటువైపు కాలం చూసుకుంటే కనుక ఇవన్నీ ఇటువైపు చాలా పడుతున్నాయమ్మా పాయింట్స్. దాన్ని బట్టి నా ఉద్దేశం ఏంటంటే కొద్దిగా టైం తీసుకుని ఆ టైం అతను ఇవ్వడానికి మనం రిక్వెస్ట్ చేసుకుందాం. ఈ కాల్ మీద ఒక విధమైనటువంటి అగ్రిమెంట్కి వద్దాం. కొద్దిగా టైం తీసుకుని ఏమన్నా ఆలోచిస్తాను సార్, ఒక 1 year 1.5 year తర్వాత, అది పెద్ద టైం కూడా కాదు, 1.5 year తర్వాత కూడా నాకు అదే అనిపిస్తే కనుక ఆ తర్వాత కూడా మా బావ నన్ను ఫోర్స్ చేయకూడదు. అప్పటి వరకు ఈ 1.5 year పాటు నేను ఒక నిర్ణయం వచ్చేంత వరకు నా బావ నన్ను ఫోర్స్ చేయకూడదు అనేటటువంటి ఒప్పందం మన ముగ్గురు రాగలిగితే, మన నలుగురు రాగలిగితే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. అసలు మా బావని పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు సార్. ఇది మాత్రం ఫిక్స్ సార్. ఇప్పటికీ ఎప్పటికైనా సరే సార్, అంత ఫిక్స్ అయినప్పుడు నా పాప నాకు ఇచ్చేమనండి. లేదు, ఆ పాయింట్కి వద్దాం సురేందర్ గారు, ప్లీజ్ ఏమండి, ఇది దయచేసి ఆ పాప అనేటటువంటిది ఒక వస్తువు కాదండి, ఒక బిడ్డ. అంతకుముందు ఒక తల్లి చేతిలో, అమ్మాయి పచ్చిగా చెప్తున్నాను, ఒక తల్లి చేతిలో ఘోరంగా మోసపోయినటువంటి ఒక చిన్న బిడ్డ, అమ్మాయి పసిబిడ్డ. ఇప్పుడు రెండోసారి ఒక తల్లి మీద ఒక తల్లి స్థానంలో ఈ అమ్మాయిని చూసుకుంది. వీళ్ళిద్దరి మధ్యన ఒక బాండింగ్ పెరిగింది. ఈరోజు ఈ అమ్మాయి మీకు ఒక పెళ్లి కూతురుగా మీ పక్కన కూర్చోట్లేదు కాబట్టి నా బిడ్డను నాకు ఇచ్చేసేయటం అన్నది సమంజసం కాదు. సురేందర్ గారు, ఒక్క నిమిషం ఆగండి. మీ బాధను, మీ వేదన మేము అర్థం చేసుకోగలం, కానీ ఈ అమ్మాయి వస్తువు కాదు, మీరు కన్నటువంటి ఆ బిడ్డ కూడా ఒక వస్తువు కాదు. వీళ్ళు కూడా మనుషులు, వీళ్ళకి మనసులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ పెళ్లికి ఈ అమ్మాయి ఆ బిడ్డ మీద పెంచుకునేటటువంటి ఆ ప్రేమ మమకారానికి ముడిపెట్టకండి ప్లీజ్. ఒక్క 2 నిమిషాలు నా రిక్వెస్ట్. చెప్పమారిన, నేను బిడ్డనైతే నేను చూసుకోగలను సార్. నేను ఎలా చూసుకున్నానో మా బావ కూడా చూస్తున్నారు సార్. నేను అలానే చూసుకోగలను సార్. ఇప్పుడు నేను చేసుకోబోయే హస్బెండ్ కూడా నేను ఒప్పించి మాత్రం నేను పెళ్లి చేసుకుంటాను సార్. అలా ఒప్పుకుంటేనే నేను పెళ్లి అయితే చేసుకుంటాను సార్. అమ్మ, అది ఇమోషనల్గా బాగానే ఉందమ్మా నీ సెంటిమెంట్, కానీ ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వదు. ఆ బిడ్డ మీద నీకు హక్కు అనేది ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక పూర్తి స్థాయి హక్కులు ఇక్కడ సురేందర్కి ఉంటుంది. ఎందుకంటే సురేందర్ ఆల్రెడీ భార్యను పోగొట్టుకున్నవాడయ్యాడు. ఈరోజు బిడ్డను పోగొట్టుకుంటూ నీ దగ్గర బిడ్డ పెరగటం అనేది అతను నీకు ఇచ్చేటటువంటి గ్రీన్ ఫ్లాగ్ ఏం కాదు. ఓకే, ఒక తల్లి స్థానంలో ఉండి చూసుకుంటుందని నేను అనుకున్నాను. సో పాప ఇంత అడిగితే అయిపోద్దని నేను అప్పుడైతే అనుకోలే. లేదంటే నా పాపను తీసుకొచ్చి నేనే పెంచుకునేవాడిని. ఇప్పుడు అడిగితేనేమో ఇలా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు పెళ్లి చేసుకుని వాడెవడో వచ్చి నా కూతురు పెంచడం ఏంటి సార్? మేము ఎవరు సమర్థించట్లేదండి. అది 0.005% కూడా మీరు సమర్థించట్లేదు. ఎందుకంటే కనుక ఇక్కడ తల్లి వెళ్ళిపోయి తండ్రి లేకుండా ఈ బిడ్డ అనాథగా వేరే తల్లి దగ్గర తండ్రి దగ్గర, అది ఎవరు సమర్థించేటటువంటి అంశం లేదు. అది లీగల్గా కూడా అది వ్యాలిడిటీ కాదు. అందు గురించి నేను ఏమన్నానంటే పూర్తి స్థాయి హక్కు అన్నీ కూడా మీకే ఉన్నాయి ఆ బిడ్డ మీద. ఇటొచ్చి ఏంటంటే ఇది రాత్రికి రాత్రి ఇలా తెగ్గొట్టేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట్లేదు కాదని చెప్పి బిడ్డను ఎత్తుకుని వెళ్ళిపోవటం అనేది ఆ బిడ్డ యొక్క మానసిక పరిస్థితి మీద కూడా చాలా ప్రభావం పడుతుంది. ఎందుకంటే కనుక ఎవరు పేరెంటల్ ఫిగర్, అదే ఇది ఎవరు పేరెంటల్ ఫిగర్ అనేటటువంటిది ఆ అమ్మాయి చిన్న బిడ్డ మనసులో పడుతుంది. ఎవరు పేరెంటల్ ఫిగర్, ఈవిడ అమ్మ ఆవిడ అమ్మ, ఎవరితో బాండ్ అనేది ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో మీరు ప్రేమించేటటువంటి ఆ బిడ్డ యొక్క మానసిక పరిస్థితి మీద ప్రభావం పడుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే దయచేసి ఈ అమ్మాయి ఇంత కళాఖండిగా చెప్పేసి, నేను ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాను, ఈ కాలంలో ఒకటే ఉందమ్మా, ఈ కాలంలో 20 ఉన్నాయి పాయింట్లు అని చెప్పినా కూడా ఇప్పుడు కాదు ముందొస్తున్న నిర్ణయం తీసుకోమ్మా అన్నా కూడా ఆ అమ్మాయి అసలు నాట్ పాసిబుల్ అంటుంది. బిడ్డను నాకు ఇచ్చే అంటుంది. మీ సైడ్ సొల్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయిని దయచేసి అంత బలంతం పెట్టద్దు, ఈ సబ్జెక్ట్ ఇక్కడికి వదిలేసేయండి. ఆ అమ్మాయికి నేను చెప్పేటటువంటిది ఏంటంటే పిల్ల మీద బాండింగ్ అయితే పెంచుకున్నాం, ఇప్పటికిప్పుడు నువ్వు బిడ్డనేమి ఇచ్చేసే అక్కర్లేదు. స్లోగా ఆ బిడ్డ మీద ఉండేటటువంటి బాండింగ్ని స్లోగా తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేసుకో. ఇదేం 10 సంవత్సరాల బాండింగ్ కాదు, ఇది 1 year 8 months బాండింగ్. అతను వచ్చిపోతూ ఉంటాడు, బిడ్డ మీద ఒక కనెక్టివిటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువ సమయం సందర్భం ఉన్నప్పుడల్లా బిడ్డ అతని దగ్గరే ఉంటుంది, నీ దగ్గర తక్కువ ఉంటూ ఉంటుంది. ఈ విధంగా మానసికంగా ఆ బిడ్డని నీకు దూరం అవుతుంది అనేటటువంటి ఆలోచనలోకి నువ్వు రాగలితే కనుక అతను రేపో మాపో పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఆ బిడ్డని హ్యాపీగా చూసుకుంటారు. ఎందుకంటే ఆ భార్య మీద ఎంత ప్రేమ ఉందో ఇతని బిడ్డ మీద కూడా అంతే ప్రేమ ఉంది. కొద్ది సమయం తీసుకో, వ్యవధి తీసుకో. అన్ని విధాలుగా అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి. అతను ఒకప్పుడు అవకాశం ఉంటే కొంత సమయం తీసుకుని అతను కావాలనేటటువంటి విధంగా నీకు అనిపిస్తే కనుక మీరిద్దరు ముందుకొచ్చి భార్యాభర్తలు అవ్వచ్చు. కాదు అనుకుంటే కనుక బిడ్డని అతని దగ్గర కానీ నేను అనేది ఏంటంటే నువ్వు అది కూడా ఇవ్వాలి అని అనుకోవట్లేదు. మరి బిడ్డని స్లోగా ఆ బాండింగ్ వదిలేసుకుని తగ్గించుకుని అతని దగ్గర పంపించుకుంటూ ఆ బిడ్డను వదిలేయడం అంటే నా ప్రాణాన్ని వదిలేసినట్టే సార్. అన్నీ మీరే చెప్తున్నారు కదా.
కాదు బిడ్డని వదలని అంటున్నారు, అతనికి భారీగా వెళ్ళలేకపోతానంటున్నారు. మరి అతనికి ఎట్లాగా? ఉన్న మీ అక్క లేదు, పాపని దూరం దూరం ఉంచేస్తున్నారు, మరి ఎట్లా అతని పరిస్థితి ఏంటి చెప్పండి? నాకు ఆ బిడ్డకి ఉన్న కనెక్షన్ నాకు తెలుసు. ఖచ్చితంగా పెంచిన ప్రేమ ఎలా ఉంటుందో తెలుస్తుంది. బిడ్డని వదలలేకపోతున్నాను అంటున్నావు, ప్రేమను పెంచుకున్నాను, బిడ్డని వేయటం అంటే కనుక నా ప్రాణాలు వేయటం అనే పెద్ద మాట అన్నావు. సో ఇక్కడ ఆలోచించుకోవాల్సింది నువ్వమ్మా, సురేందర్ కాదు. సురేందర్ రెండిట్లకి రెడీగానే ఉన్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. స్లోగా నువ్వు బిడ్డని నిదానంగా అతనికి అప్పగించగలిగితే కనుక దానికి కూడా రెడీగానే ఉన్నాడు. తర్వాత అతను వేరే పెళ్లి చేసుకుంటాడు. ఆ బిడ్డ మీద నీకు హక్కు లేదు అనేటటువంటిది నీకు తెలుసు, ఎంత ప్రేమతో మమకారంతో పెంచుకున్నా కూడా. మరి ఇక్కడ మిగిలిన ఆప్షన్ ఏంటి బంగారం? ఇంకే ఆప్షన్ ఉంది? నాకు ఒక 1.5 year టైం ఇవ్వండి సార్. సూపర్. టైం ఇస్తే నేను అట ఇట మీరు అన్నట్టే బిడ్డ మీద ఆ ప్రేమనే తగ్గించుకోవడమా, లేదంటే నేను భావన పెళ్లి చేసుకోవడమా, ఏదో ఒకటైతే నేను డెసిషన్ తీసుకుని మీకు అయితే చెప్తాను సార్. సో ఇది మంచి మాటగా నాకు అనిపిస్తుందమ్మా. ఎంతమంది దీన్ని ఏకీభవిస్తారో, మేము ప్రెషర్ పెట్టామా, బిడ్డను మధ్యలో పెట్టి నీ మీద ఒత్తిడి పెట్టామా అనేటటువంటిది అనుకుంటుంది. ఇది ఇష్టపూర్వకంగా నువ్వు మాకు చెప్తున్నావమ్మా, లేదంటే బిడ్డ మీద ప్రేమతో కష్టం మీద ఒప్పుకుంటున్నావు? బిడ్డ మీద ఇష్టంతోనే ఒప్పుకుంటున్నాను సార్. ఇదంతా నాకు కొంచెం టైం అయితే కావాలి సార్. సార్ నేను ఒకటి మాట చెప్తాను. సురేందర్ గారు లైన్లో ఉన్నారా, కట్ అయ్యారా? ఉన్నాను సార్, చెప్పండి. అట్లీస్ట్ మా వేదిక ద్వారా దీనికి ఒక పరిష్కారం వచ్చింది అన్నట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు బిడ్డ మీద విపరీతమైనటువంటి ప్రేమ పంచుకున్నటువంటి ఆమె, అన్ని అర్హతలు ఉన్నటువంటి మీకు, నెంబర్ 1, అంతకుముందు తెలిసినటువంటి వ్యక్తి ఒక బావలాగా ఆ అమ్మాయి ఆలోచిస్తూ ముందుకు వచ్చినటువంటి అంశం నెంబర్ 1. అందులో ఏంటంటే మీరు కూడా గాయపడ్డారు కాబట్టి, బాధపడ్డారు కాబట్టి, ఈ అమ్మాయి మీద ఒక ఇష్టం చూపెడుతున్నారు కాబట్టి, ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక తల్లి స్థానంలో నిలబడి బాండింగ్ పెంచుకుంటుంది కాబట్టి ఇది అన్ని విధాలుగా బాగుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అసలు ఆ అమ్మాయి ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక భర్త అక్క భర్తని నా భర్త ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ ఆ అమ్మాయి మైండ్లో రాదు. అది రానున్న రోజుల్లో వస్తుందో లేదో కూడా మాకు తెలియదు. కానీ దానికి ఆ అమ్మాయి ఏమంది, ఒక 1.5 year తీసుకుంటాను సార్. ఈ మధ్యలో సురేందర్ దగ్గర నుంచి నాకు ఎటువంటి ఒత్తిడి కానీ, బావ దగ్గర నుంచి ఎటువంటి ప్రెషర్ కానీ నాకు ఉండకూడదు. టైం కావాలని అంటుంది కదా, చూద్దాం, ఇంకొక 1 year చూద్దాం, అప్పుడు ఏమో మారుతుంది చూద్దాం. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండటం ఒకటండి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఆ అమ్మాయి తిరిగి రాదు అంటే కనుక మీరు లీగల్ ఆశ్రయం కూడా తీసుకోవాలి. ఎందుకంటే అది ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా లేదా అనేటటువంటి ఉద్దేశం ఒకటే కాదు, లీగల్ ఆశ్రయం కూడా తీసుకుని డిజర్టెడ్ మ్యారేజ్ అంటే ఎటువంటి ఫంక్షనల్ మ్యారేజ్ కాదు మీది. నాకు తెలిసినటువంటి లీగల్ పాయింట్స్, ఇలాంటి ఇష్యూస్ చాలా డీల్ చేస్తాను కాబట్టి నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో మీరు ఒక లీగల్ కన్సల్టెంట్, ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఇటువంటి పరిస్థితిలో ఉంది, ఆవిడ సంతకం పెడతాదో లేదో నాకైతే తెలీదు, సంతకం పెట్టేటట్టయితే చాలా సంతోషం, విడాకులు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఆ అమ్మాయితో. మీకు ఎందుకంటే మళ్ళీ వచ్చినా కూడా అసలు 0.5% కూడా ఆ అమ్మాయి మీ మనసులో ఒక స్థానం లేదు, ఆ అమ్మాయితో నేను జీవితం గడపలేను అనేటటువంటి ఉద్దేశానికి వీళ్ళ అక్కతో అని కన్క్లూజన్ వచ్చారు కాబట్టి అది ఒకటి గాల్లో ఇలా తేలాడుతూ ఈ అమ్మాయి యొక్క మ్యారేజ్ ఏంటి అని ఆలోచించడం అనేది ఒక వ్యర్థ ప్రయత్నం కాబట్టి అది మీకు హ్యాంగ్ ఓవర్ ఉండకూడదు. ఈ లోపల ఈ 1.5 yearలో ఆ ఇష్యూని మీరు తేల్చుకోండి, డైవర్స్. ఓకే సార్, డైవర్స్ చేసుకుని ఈ విధంగా మనం ముందుకెళ్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తనకైతే కాస్త టైం ఇవ్వండి. ఆ అమ్మాయి కూడా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇద్దరు ఎటువంటి తర్జన భర్జన లోనవద్దు, ఒత్తిడి పెట్టుకోవద్దు. ఒక హ్యాపీ అట్మాస్ఫియర్లో ఒక బావ మరదల్లాగే ఉండండి కానీ ఒక భార్యాభర్తల్లాగే ఎవరు ఊహించుకోవద్దు ప్రస్తుతానికి అని నేను అంటున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా. రైట్. మేము కానీ సురేందర్ కానీ నీ మీద ఎటువంటి ఒత్తిడి చేయట్లేదు అనేది ఒప్పుకుంటావా? హ్యాపీయేనా? ఒప్పుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, ఒక సొల్యూషన్ అయితే చూపించినందుకు సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఓకే మ్యామ్. ఓకే, గుడ్ లక్ సురేందర్, ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. కానీ చాలా సమస్యకి కాలమే పరిష్కారం చూపిస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు. బహుశా మనకి అరుణ ఇష్యూలో అదే అవుతుందేమో చూద్దాం. కాలం అనేది ఆలోచన మేడం, అంటే ఆలోచన ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఆలోచన ఎప్పుడు పోతుంది అంటే మేడం, థ్రెట్ ఉన్నప్పుడు ఆలోచన పోతుంది. ఇక్కడ థ్రెట్ అబ్బాయి ఇచ్చింది ఇనీషియల్గా ఇప్పటి వరకు థ్రెట్. అవును, నీకు బిడ్డ కావాలా, భారీగా రా అంటున్నాడు. థ్రెట్ ఉన్న చోట ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏం చేసాం, ఆ అబ్బాయిని చల్లబరిచాం, ఆ అబ్బాయిని కామ్ డౌన్ చేసాం, కూల్ డౌన్ చేసాం. ఈ అమ్మాయిని ఏం చేసాం, ఇప్పటికిప్పుడు నిర్ణయం కావాలన్నటువంటి అమ్మాయిని నిజంగా నీకు బిడ్డ మీద అంత ప్రేమ ఉంటే కనుక కొద్ది సమయం తీసుకోమన్నా. సో ఎప్పుడైతే ఇద్దరు కామ్ డౌన్ అవుతారో అప్పుడు ఆలోచన బయటకు వస్తుంది. అవును అవును, అదే మనం చేస్తున్నట్టు. సో కాలం ఆ విధంగా ముందుకు తీసుకెళ్తుందేమో. కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ జగన్. నమస్తే. BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215.